కోటేశ్వరరావు గారు, ఈ లేఖల రాజకీయం అనేది తెలంగాణ ఓటర్లపైన ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు? ప్రజలు నిజంగానే కేంద్రం అడ్డుపడుతుందని నమ్ముతారా? లేక రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పుపుచ్చుకునే ప్రయత్నంగా చూస్తారా? ప్రజల మనోభావాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? రాజకీయ విశ్లేషకులకు మీరు ఏం చెప్తారు? ఉమ్మడి రాష్ట్రంలో లేఖల అధ్యాయానికి తెరలేపింది బీజేపీ నాయకులు బండారు దత్తాత్రేయ. ఉమ్, ఆయన రాసినన్ని లేఖలు అంటే ఉమ్, ప్రతిపక్షంలో ఉండగా ఆయన రాసిన లేఖలు మరే రాజకీయ నాయకుడు కూడా రాయలేదు. చివరికి అంటే ఏ లేఖ ఏమిటి రాస్తున్నారో కూడా మరి తెలిసి రాశారో తెలియక రాశారో కూడా తెలియదు. ఎవరైనా మినిమం సపోర్ట్ ప్రైస్ పంటలకి ఇంత పెంచాలి లేకపోతే ఇంత ఉంచాలి అని చెప్పేసి రాస్తారు. 2011 జూన్ 2వ తారీఖున ఇప్పటికీ అది బీజేపీ వెబ్సైట్లో మనకి కనిపిస్తుంది. గరిష్ట ధరలు నిర్ణయించాలని చెప్పేసి పంటలకి గరిష్ట ధరలు నిర్ణయించాలని చెప్పేసి ఆ రోజు యూపీఏ ప్రభుత్వానికి బండారు దత్తాత్రేయ గారు లేఖ రాశారు. మరి ఇవాళ వాళ్ళు ప్రభుత్వం అధికారంలో ఉన్నారు. ఆ కనీస మద్దతు ధరలను ముష్టి విధులుచున్నట్టుగా విధులుస్తున్నారు. మరి అదే ప్రభుత్వం అదే నాయకులు మరి నరేంద్ర మోడీ గారిని గరిష్టంగా ఎంత ధరలు ఉండాలో ఎప్పుడన్నా లేఖ రాశారా అనేటువంటి చూస్తే ఎక్కడ లేఖ రాయలేదు. ఉమ్, ఆ కనీస మద్దతు ధరలకి చట్టబద్ధత కల్పించేందుకు 4 సంవత్సరాల క్రితం కమిషన్ వేశారు మోడీ గారు. ఇది పనిచేసే ప్రభుత్వం. ఈ పనిచేసే ప్రభుత్వంలో 4 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంతవరకు అది తాత్కాలిక నివేదిక కూడా ఇవ్వలేదు. ఆ, పోనిది ఏమన్నా దర్యాప్తు సంస్థ ఎక్కడన్నా అక్రమాలు కాదు, విధానపరమైనటువంటి దాని మీద ఇవ్వలేదు. ఇది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్. ఉమ్, ఇక మెట్రోకి సంబంధించి గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి చర్చలను చూస్తే బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు చెప్పేది ఏమిటి? మెట్రోని స్వాధీనం చేసుకొని మెట్రోకు ఉన్నటువంటి భూముల్ని తన అనుయాయులకి కట్టబెట్టడానికి అప్పనంగా అప్పగించడానికి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్లాన్ ఇదని చెప్పేసి ఒకవైపు చెప్తారు. రెండో వైపు ఉమ్, ఇప్పుడు మన గౌతమ్ ప్రసాద్ గారు చెప్తున్నారు, మీరు ఎంపీలు ఉండి ఏం చేస్తున్నారు, లేకపోతే పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టరు అని అడుగుతున్నారు. తప్పేం లేదు, పబ్లిక్ డొమైన్ లో పెట్టమని అడగవచ్చు, ఎంపీలు ఏం చేస్తున్నారని కూడా అడగవచ్చు. అవును. మరి మీకు కూడా రాజ్యసభ సభ్యులు ఉన్నారు కదా, ఎక్కడన్నా ఒక్క మాట ఒక్క ప్రకటన ఒక ఏదన్నా ఈ వివాదం మీద కావచ్చు లేదా వివిధ అంశాల మీద ఎక్కడన్నా ఎంతమంది బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు మాట్లాడారు అనేటువంటిది ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశోధన చేసుకోవాలి. ఉమ్, రెండోది, కేంద్రం మధ్య రాష్ట్రం మధ్య జరిగినటువంటి ప్రతి ఒప్పందాన్ని బీఆర్ఎస్ హయాంలో ఎన్నింటిని పబ్లిక్ డొమైన్లో పెట్టారు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నించాల్సి వస్తూ ఉంది. పెట్టొచ్చు, అదేం తప్పేం కాదు, అడగచ్చు. ఇక్కడ సమస్య ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వం మధ్య రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరిగినటువంటి ఒప్పందం. ఏది మెట్రో ఫేజ్కు సంబంధించినటువంటి ఒక ఒప్పందం జరిగింది, ప్రాథమికమైన ఒక ఒప్పందం జరిగింది. అది రేవంత్ రెడ్డి గారిని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు మీరు? కేంద్ర ప్రభుత్వం కూడా 50% వాటా భరిస్తానని చెప్పేసి అంగీకరించింది కదా. ఉమ్, కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఉన్నాయి కదా ఇందులో. నరేంద్ర మోడీ గారిని అడిగేటువంటి ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారు బీఆర్ఎస్ నాయకులు? వాళ్ళైనా బయట పెట్టచ్చు కదా. ఒకవేళ అక్రమంగా జరిగితే మీ ఇద్దరు కలిసి చేశారని అంటున్నారు కదా, రేవంత్ రెడ్డి గారిని ఎందుకు అడుగుతున్నారు? నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించేటువంటి ధైర్యం లేదా ఉమ్, అనేటువంటి ప్రశ్న. ఎంపీలు ఉన్నారుగా, సమాచార హక్కు చట్టం ఉందిగా, ఇన్ని ఉండగా మీరేమో మౌనంగా ఉంటారు. రేవంత్ రెడ్డి గారు బయటపెట్టలేదు అంటారు. మీరు ఎప్పుడన్నా కాళేశ్వరానికి సంబంధించినటువంటి స్పెషల్ పర్పస్ వెహికల్ కావచ్చు లేదా ఇంకా అనేక ప్రాజెక్టులు ఒప్పందం చేసుకున్నారు, అప్పులు తెచ్చారు కదా, ఆ ఒప్పందాలన్నీ బయట పెట్టారు ఎప్పుడన్నా మీరు పబ్లిక్ డొమైన్లో? అందుకని
మనం మనం చేయాల్సి వచ్చేసరికి మేము మనకొక రూలు, మేము చేయలేదు ఇతరులు కాబట్టి చేయాల్సి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చేసరికి చేయకపోవడం కరెక్ట్ అంటారా సార్? అంటే నేను నేను అనలేదు చేశామా అన్నమాట. చేయలేదు నేను మాట్లాడట్లేదు, కరెక్ట్ నేను ఆ అంటారా మాట మీరు? అనలేదు, ఆ, నేను ఆ మాట అనలేదు. మరి మీకు ఇంకేమంటున్నారు? అడిగే రైట్ ఉందని కూడా ఇప్పుడు చెప్పాను నేను ముందే. అదే అదే ఆహా, ఇప్పుడు మీరు బీఆర్ఎస్ మీకు రాజ్యసభ సభ్యులు మీకు ఏం అడిగే చేస్తున్నారు అని రైట్ అంటే ఉందని చెప్పాను నేను. మీరు మీకు వినండి, అడిగే ఇప్పుడు రైట్ ప్రభుత్వం ఉందని ఎవరిది? చెప్పాను నేను. ఇప్పుడు ప్రభుత్వం ఎవరిది మీకు- సార్? కోటేశ్వరరావు గారు, ప్రభుత్వం ఎవరిది? అంటే మాది కాదు కదా. ఎవరిదైతే రాష్ట్రం- ఉందండి, ప్రభుత్వం రా- ఎవరిదైతే రాష్ట్రంలో ఉంది, కాంగ్రెస్ కేంద్రాన్ని ప్రభుత్వం కాంగ్రెస్ ఎందుకు ప్రభుత్వం కదా, కదా. అడుగుతున్నాను కేంద్ర మరి ఎవరిని అడుగుతున్నాను. అడగాలి? అంటే గత ప్రభుత్వం, అంటే కేంద్రాన్ని గతంలో ఉన్న ఎందుకు ప్రభుత్వాన్ని అడగాలనా, అడుగుతున్నాను ప్రస్తుత నేను. ప్రభుత్వాన్ని అడగాలనా? రేవంత్ రెడ్డి గారిని అడగండి, మీకు రైట్ ఉంది. ఆ, కేంద్రాన్ని same మీరు time ఎందుకు కేంద్ర మీరు కూడా ప్రభుత్వం ఇంటెలెక్చువల్ అడగాలని సార్. అడుగుతున్నారు. మీరు ఈ గౌతమ్ తెలంగాణ ప్రసాద్, రాష్ట్రానికి చెందిన వాళ్ళే, మీరు కూడా గౌతమ్ ఇంటెలెక్చువల్సే. మీరు గౌతమ్ మాట్లాడాలా, ప్రసాద్, మేము మాట్లాడడం కాదు. మీరు గతంలో శివకుమార్ గారు కొంచెం గతంలో ఆగండి. ఏం నేను చేసిండ్రు మీరు రేవంత్ అనేది రెడ్డి గారిని intellectuals- సమర్థించట్లేదు. మీరు ఇంటెలెక్చువల్ రేవంత్ సార్, రెడ్డి ఈ గారిని రాష్ట్రానికి సంబంధించిన సమర్థించట్లేదు. ఇంటెలెక్చువల్స్, మీరు విద్యావంతులు, ఒక విజ్ఞానవంతులు, వైపే దాడి మీరు చేస్తున్నారు, మాట్లాడాలి సార్. రెండో వైపు ఎందుకని మే- చూడలేదని ఇగో అడుగుతున్నాను మేము నేను. సార్ ఒక్క నిమిషం, మేము బీజేపీ కాంగ్రెస్ తప్పు మాట్లాడితే సరి చేయాల్సిన బాధ్యతలో మీరున్నారు. అంతేగాని బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిండ్రు, ఇంకొకరు కాదు. మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మేము అడుగుతాం, మేము అడుగుతాం, ప్రసాద్ ఒక్క నిమిషం. మీ ఎంపీలు ఉన్నారు కదా, మేము అడుగుతాం. ఆ, అదేనండి, కోటేశ్వరరావు గారు అసలు దీనికి కంప్లీట్ శాంటిటీ లేదు సార్. శాంటిటీ మీ ఏం అడగమంటారు ఎంపీలకు చెప్పండి. బాధ్యత లేదా అని అడుగుతున్నాను ఇక్కడ నేను. శాంటిటీ లేదు. ఎక్కడి నుంచి తెచ్చిండ్రో మీ అప్పు ఎంపీలకు తెలియదు. బాధ్యత లేదా? అసలు అడగాల్సినటువంటి అప్పు బాధ్యత ఎక్కడి నుంచి లేదా? చేస్తే చెప్పిరా? పార్లమెంట్లో మీకు ప్రశ్నించాల్సిన బాధ్యత లేదా? మీకు డాక్యుమెంట్ ఉందా? మీ హయాంలో మేము అడుగుతున్నాం. మెట్రో మేము రెండో ఫేజ్ అనేటువంటి దాన్ని మీరు అసలు మేము అడుగుతున్నాం సార్. నిర్లక్ష్యం చేశారు. మేము అడుగుతున్నాం హైదరాబాద్ వాసులందరినీ కూడా గందరగోళ పరిచేశారు. సార్. మేము అడుగుతున్నాము, MLTS మేము అడుగుతాము, రద్దు చేసినా గానీ, మేము అడుగుతాం. MLTS రద్దు మీరు చేసినా అడగకుండా గానీ, మమ్మల్ని అంటే ఎట్లా వాటిని సార్? పునరుద్ధరించడానికి మీరు చేసింది ఏమిటి? అవునవును. ఇన్ని 25% తక్కువ కాంగ్రెస్ పెట్టుకొని ప్రభుత్వం, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేస్తే చక్రధర్, 75% మేము పూర్తి కొంచెం చేసాం. గౌతమ్ మెట్రో ప్రసాద్ ని సైలెంట్ చేయండి. మెట్రో మేము పూర్తి చేసాం సార్. గౌతమ్ 75% మా గౌతమ్ ప్రభుత్వం ప్రసాద్ వచ్చిన గారు, తర్వాత గౌతమ్ ప్రసాద్ అది గారు, మీరు మళ్ళీ మర్చిపోతే మీకు ఎట్లా? అవకాశం కల్పిస్తాను. 5 లక్షల కోటేశ్వర మంది గారు మాట్లాడిన ప్రయాణికులకు తర్వాత. సౌకర్యవంతం చేసింది మేము, అత్యంత వేగవంతంగా పనులు గౌతమ్ పూర్తి ప్రసాద్ చేసింది మేము. గౌతమ్ ప్రసాద్ మేము ముందు సార్. రైట్ మీరు రైట్. అవన్నీ మర్చిపోయి ఈ రోజు మాట్లాడితే ఎట్లా? గౌతమ్ ప్రసాద్ తర్వాత గారు. నువ్వు రాసుకొని మాట్లాడు. గౌతమ్ ప్రసాద్ గారు, ప్రతి పాయింట్కి మళ్ళీ మీరు సమాధానం చెప్తారు మీకు అవకాశం వచ్చినప్పుడు. ప్లీజ్ కంటిన్యూ చేయండి కోటేశ్వరరావు గారు. చక్రధర్ గారు, గౌతమ్ ప్రసాద్ గారు ప్రశ్నించడంలో తప్పు లేదు, ప్రశ్నించాల్సిందే. అవును. రేవంత్ రెడ్డి గారు ఒక్కనే కాదు, నరేంద్ర మోడీ గారిని కూడా ప్రశ్నించాలి Yes, అని చెప్పేసి yes. నేను చెప్తున్నాను. నేను మాట్లాడేటప్పుడు ప్రశ్నించండి. ఎంపీలు ఆ రెండు పార్టీలకే కాదు, లోక్సభలో రెండు పార్టీలకు ఉన్నారు, రాజ్యసభలో మీకున్నారు. మీరేం చేస్తున్నారు? ఆ ఎంపీలు ఏం చేస్తున్నారు? అంతకంటే పెద్ద మాట నేను వాడను, ఎందుకంటే ఒక విశ్లేషకుడుగా నాకు కొన్ని పరిమితులు ఉంటాయి. Hmm. మీరు ఏమైనా రాజకీయ నాయకులు ఏమైనా మాట్లాడవచ్చు, ఎంపీ కట్టలు కడుతున్నారు, ఇట్లాంటివన్నీ కూడా రాజకీయ నాయకులు వస్తున్నాయి. ఉమ్. రాజ్యసభలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎంపీలు ఏం చేస్తున్నారు? ఒకటి. రెండోది, కేంద్ర ప్రభుత్వం మధ్య రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఫేజ్ 2 మీద ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో కనుక ఏవైనా లోపాలు ఉంటే, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి దురుద్దేశాలు ఏమైనా ఉంటే, మరి కేంద్ర ప్రభుత్వ పెద్దలు, అధికార యంత్రాంగమే, అటు చేసినా ఇటు చేసినా అధికార యంత్రాంగమే సంతకాలు చేశారు. వాళ్ళు ఎందుకని అభ్యంతరం పెట్టలేదు ఒప్పంద సమయంలోనే అనేటువంటి సమస్య. ఇక ప్రాజెక్టులకి, రుణాలకు సంబంధించి రైల్వే ఫైనాన్స్ కమిషన్ ఇస్తుందా, లేకపోతే రైల్వే ఫైనాన్స్ కమిషన్ ఇవ్వకపోయేట్లయితే విదేశీ సంస్థల నుంచి రుణాలు తీసుకోవడానికి అవకాశం ఉన్నది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు ఇవ్వమని చెప్పేసి అక్కడ బీజేపీ భాగస్వామిగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము కేంద్రాన్ని అడిగితే, లేదు మాకు ఇచ్చేటువంటి శక్తి లేదు, మా దగ్గర డబ్బులు ఏం లేవు, దివాళా తీసాము, మేమే అప్పులు పాలయ్యాము, మేము గ్యారంటీ ఉండి విదేశీ సంస్థలు, ప్రపంచ బ్యాంకు లేదా విదేశీ సంస్థలు ఏముంటే వాళ్ళకి మేము హామీ ఇచ్చి అప్పిస్తామని 15,000 కోట్లు ఇప్పించారు అమరావతి నగర నిర్మాణానికి. ఆ మాత్రం చొరవ హైదరాబాద్ నగరంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎంత ఇబ్బంది పడుతున్నారో సామాన్య జనం, మెట్రో కావచ్చు, MMTS కావచ్చు, తెలీదా? నరేంద్ర మోడీ గారికి తెలీదా?